సముద్రముఖి ప్రధాన పాత్రలో నటించిన తడియం వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27న అంటే ఈరోజు జీ5 ఓటీటీలో విడుదలైంది. ఇది 1990లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన థ్రిల్లర్. అయితే ఈ సిరీస్ 1999 కాలంలో జరుగుతుంది. ఒక అనుభవజ్ఞుడైన నిజాయితీగల పోలీస్ ఆఫీసర్గా సముద్రముఖి అద్భుతంగా నటించారు. ఆయన పాత్ర సిరీస్కు ప్రధాన బలమనే చెప్పాలి. డైరెక్టర్ నవీన్ కుమారు పని వేళ అవసరమైన హంగులు లేకుండా కథను చాలా సహజంగా చూపించారు. ప్రతి ఎపిసోడు 20 నుంచి 25 నిమిషాల లోపే ఉండడంతో కథ వేగంగా సాగుతుంది. మొత్తం సిరీసు సుమారు 2 గంటలు పూర్తి చేసేశారు. ఇన్స్పెక్టర్ లక్ష్మి పాత్రలో శివానంద మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది. ఇక హంతకుడు ఫ్లాష్ బ్యాగ్ మరియు వారి ఉద్దేశాలు అంత బలంగా అనిపించదు. 77 హత్యలు చేయడం గల కారణాలు ప్రేక్షకులకు పూర్తిగా మెప్పించకపోవచ్చు. కొన్ని చోట్ల బడ్జెట్ పరిమితి కనిపిస్తాయి. విజువల్స్ సాదాగా అనిపిస్తాయి. ముగింపు కొత్త సినిమాటిక్గా అనిపిస్తుంది. ఇక మీరు క్లైమాక్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు ఇష్టపడేవారైతే తడియం ఒక్కసారి చూడవచ్చు. సముద్రముఖి నటన కోసం మరియు యథార్థ గాథ ఆధారంగా రూపొందించిన ఈ ఆసక్తికరమైన వెబ్ సిరీస్ చూసేయండి. మరి చాలా ఇంట్రెస్ట్గా చాలా సస్పెన్స్గా ఉంది.